బెంగుళూరులో అయితే ఫుల్ వర్షాలు. ఇట్లా వర్షం పడినప్పుడల్లా ఇలా హాట్‌గా చేసుకొని తినాలనిపిస్తుంది గదా! అందుకే ఈరోజు పావు బాజీ చేశాను. పావు బాజీ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఎవరికైనా ఇష్టమే. బయట ఎలా ఉంటుందో, ఎట్లా హైజీనిక్‌గా చేశారా లేదా అనుకునే బదులు ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ ఏసేసి, ఉప్పేసేసి కుక్కర్‌లో 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఈలోపు టమోటాస్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇట్లా బాండీలో బటర్ వేసేసుకొని అది బాగా కరిగినాక నేను కొంచెం ఆయిల్ కూడా వేసాను. బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని, ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమోటాస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా మళ్ళీ అది కూడా వేసేసి బాగా ఫ్రై అయినాక పసుపు, ఉప్పు కూడా వేసేసి ఇట్లా బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్, టమోటాస్ ఫ్రై అయ్యే లోపల ఈ ఆల్రెడీ 3 విజిల్స్ వచ్చేసాయి కాబట్టి దీన్ని పప్పు గుత్తితోటి ఇట్లా మెత్తగా దంచుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న దాన్ని ఇట్లా టమోటాస్, ఆనియన్స్ లో కూడా వేసేసి మనకి కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి నేను మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఇట్లా కారము అండ్ పావు బాజీ మసాలా ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత కస్తూరి మేతి కూడా వేసినాక ఇట్లా గెంటితోనే బాగా మెత్తగా అనుకుంటూ ఉండాలి. ఇంకా లాస్ట్ లో బటర్ కూడా యాడ్ చేసేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. తవాలో బటర్ వేసేసి దాంట్లోనే నేను ఉప్పు, కారం కూడా వేసేసి ఇప్పుడు పావుని ఫ్రై చేసుకుంటున్నాను. స్ట్రీట్ స్టైల్లో చాలా డిఫరెంట్ గా, చాలా టేస్టీగా ఇంట్లోనే మనకి పావు బాజీ రెడీ అయిపోతుంది. నాకైతే బయట తినడం కన్నా ఇంట్లోనే ఇట్లా మంచిగా టేస్టీగా చేసుకొని తినడం చాలా ఇష్టము. మీరు కూడా ఒకసారి నా ప్రాసెస్ లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వర్షాకాలంలో పిల్లలకి బయట ఫుడ్ పెట్టి వాళ్ళ హెల్త్ పాడు చేసే కన్నా ఇట్లా ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా పిల్లలకి చేసి పెట్టచ్చు. కనుక నా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.